భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులు, ఆటలు పాటలు. ఓ జోరుందబ్బా సంక్రాంతి పండుగ. కాకుంటే పట్నంలో ఓ తీర్లా, పల్లెలో ఓ తీర్లా అనిపిస్తుంది జర్రంతా అటు ఇటుగా. కొత్త సర్పంచులు వచ్చిండ్రు కాబట్టి ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు గట్టిగానే పెట్టిండ్రు ఈ కిత్తకు. అయినా సరే పండుగకు జరంతా కళ్ళ తప్పిందనే ప్రచారం నడుస్తుంది. ఎట్లనో చూద్దాం మరి. సంక్రాంతి పండుగ అంటే 10 రోజుల ముందు సందే సకినాలు, అప్పాలు, మురుకులు, గరిజెలు ఇట్లా ప్రతొక్కటి ఇంట్లో వేసుకునేది. మంచిగా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి దేవుతంటే కమ్మట ఆసన వస్తుండే. ఇంట్లకు సరిపోను వేసి బిడ్డలకు, అక్క చెల్లెళ్లకు, చుట్టాలకు సుత పంపేది కొందరు. అదో సంబురం. కానీ ఇప్పుడు షాపు కోను, పైసలు ఇయ్య సంచుల తెచ్చుకోను తీర్వాటం లేదని కొందరు. గంత పని నాతో నేడైతుందని కొందరు బయట కొనబట్టిరి. సంక్రాంతికి చాలా బిజీ ఉంటది. షాప్ లో ఎన్ని క్వింటాల సకినాలు చేసినా, ఎన్ని క్వింటాల అరిసెలు చేసినా కూడా అందరికి అందియలేకపోతాము. సంక్రాంతికి రథం ముగ్గులని ఆకిలి నిండా నింపితే ఆడకట్టోళ్ళంతా చూసి మురిసేటోళ్ళు. ఆడవిళ్ళలకు 4-5 రోజుల మురిపం ఉంటుండే. మంచిగా గొబ్బెమ్మలు పెట్టి రేగు పండ్లు పోద్దురు. ఇప్పుడు శాన మట్టుకు తగ్గిందుల్లా. ఆడాడ పోటీలు పెట్టుడు తప్పితే ఇండ్ల ముంగట వెనకటి కలే లేదు. బిజీ షెడ్యూల్ కాబట్టి అందరు ముగ్గులేయటం కూడా మర్చిపోయారు. ఆ రోజులు పోయినాయి. ఊర్లలో జరిగే విన్యాసాలన్నీ పోయినాయి. భోగి మంటలేస్తే అందరు ఆడికే పోయేటోళ్ళు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామన్నట్టు తయారైందబ్బా. వెనకట పతంగుల పండుగంటే ఎంత మురిపెం ఉంటుండే. న్యూస్ పేపర్లతోటి తయారు చేసి కింద తోకలు కట్టి పట్టుకొని ఉరికేటోళ్ళు అట్లనన్నా ఎగురుతదేమో అని. ఇప్పుడు మార్కెట్లా తీరి వచ్చిన ఆ రోజులనే బాగుండే అనే జమానొచ్చింది. మ్యాక్స్ టీవీ దగ్గర కూర్చుంటారు, తింటారు, తాగుతారు, అదే ఉంటది. హౌ మరి ఫోనే ఇల్లైంది, టీవీ లోకమైంది. పండుగ పూట టీవీలా తీరొక్క షోలు, ఎన్నో ప్రోగ్రాంలు. అవి చూసుకుంటా మురుసుడే గాని మనం బయటికి పోయేది, ఆడేది లేకపాయే, పాడేది లేకపాయే. గంగిరెద్దుల సప్పు లేదు, హరిదాసుల కీర్తన లేదు. ఏన్నో ఒక కాడాగు పడితే అదే మా భాగ్యం. ఊర్ల పొంట జరంత నయం గాని సిటీలనైతే నెరి అధ్వానం. సంక్రాంతి చూడాలంటే శిల్పారామం పోవాల్సిందే. ఒకప్పుడు అన్నది బాగుండే, ఇప్పుడు అన్నది మొత్తం కనుమరుగైపోతుంది. కాబట్టి మనం ఇది అంతరించిపోవద్దనని మనం కూడా తీసుకొచ్చి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అన్నట్టు. పట్నంలుంటే చాలా మంది ఇడికొచ్చే చూస్తుర్రిగా. గట్లనే కళాకారులు ఇంటి ముంగటికొచ్చిన లెక్క ఏరే ఉంటది. వస్తారు కదా, కానీ వాళ్ళు ఏం పాటలు పాడరు. జస్ట్ వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈడికి తీరొక్క కళాకారులను తీసుకొచ్చి వెనకట సంక్రాంతి పండుగ ఎట్లా ఏది చూపిస్తుర్రు అన్నట్టు. ఇప్పుడు అంటే టీవీలు, సెల్ ఫోన్లు అన్ని వచ్చేసినాయి. కానీ గతంలో జరిగేది, జరగబోయేది చెప్పేది ఎవరికమ్మా. ప్రతి సంక్రాంతి సంబరాలు కూడా ప్రతి ఇంటింటికి వచ్చి మీ ఇంటి లోపలికి మమ్మల్ని కాకేసి కూర్చోపెట్టి మాకు ఎలాగుంది, ఈ సంవత్సరం ఎలా జరిగింది, వచ్చే ఏడాది ఎలాగుంటుంది, రేపన్న నెల ఎలా ఉంటుంది అని కూడా ప్రతిది కూడా మాతో చెప్పించుకునేది. మరి మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారో మీకేమనిపిస్తుందో గాని మన పండుగలు మనం కాపాడుకోకుంటే రేపు సినిమాలలో చూసుడో, ఒయిలలో చదువుకొని మురుసుడో అయితది సుమా.